రాహుల్ గాంధీ ఒకసారి నువ్వు అర్థం చేసుకో, ఏంటంటే చట్టాలు తీసుకురానికే పార్లమెంట్ ఉన్నది, కేసులు చూడడానికి కోర్టులు ఉన్నాయి. కాకపోతే నీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక డ్రామానే. ఏడికి పోవాలో అడుకో, చట్టాలు దేనికే నువ్వు పార్లమెంట్లోకి పోవాలా, కోర్టుల ఏమైనా కేసులు పంచాయతీ ఏమైనా ఉంటే కోర్టులలో పోవాలా. బట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇటు డ్రామా అయింది, నాకు అర్థం కాదు. స్ట్రీట్లలో పోయి దంగలు చేసుడు ఏంది, నాకు అర్థం కాదు. గలీలలో పోతున్నాడు, స్టేజ్లు వేస్తున్నాడు, ఓట్ థెఫ్ట్ అని అంటున్నాడు. అరే దొంగతనం అయింది మీ క్యారెక్టర్, ఇది అర్థమవుతలేదు. మీ క్యారెక్టర్ని దొంగలిస్తున్నారు, మీది మీరే. మళ్ళీ మీ దొంగతనం చేసింది ఎవరో కాదు, మీ దొంగతనం మీరే చేసుకుంటారు అబ్బా. మళ్ళా బయటికి వచ్చి లొల్లి పెట్టుడు అంటే వీళ్ళు ఎట్లుంటుంది అంటే లొల్లి చేస్తారబ్బా. లొల్లి చేసినాక అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అయిన తర్వాత టీ టైం కల్లా రిలీజ్ అవుతారు. టీ టైం కల్లా రిలీజ్ కాగానే మళ్ళీ బయటకు వస్తారు, చాయ్ తాగగానే విక్టిమ్స్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి లొల్లి పెడతారు. నేనేమంటున్నానంటే మోదీ ప్రభుత్వానికి కూడా చిన్న ఒక అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నా. ఇది మీరు లైట్గా వెనకటి లెక్క, ఆ రైతుల ఉద్యమం లెక్క, మన ఎన్ఆర్సీ కదా, ఎన్ఆర్సీ లెక్క, సిఏఏ లెక్క లైట్ తీసుకున్నారు అనుకో షైన్ బాగ్ దగ్గర, పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. మీరేదో చేసిరనని, ఇష్యూ చేసిరని.